బీన్స్ క్యారెట్ వండుతున్నానండి. కోసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, కొబ్బరి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, కారం, పసుపు. ఫస్ట్ బీన్స్ అన్నీ ఒక కుక్కర్లో వేసుకోవాలండి. ఒక విజిల్ పెట్టాలండి, ఎందుకంటే కొంచెం ముదురుగా ఉంటాయి కదా. కొద్దిగా వాటర్ వేయాలండి. కొద్దిగా వాటర్ వేసి ఒక విజిల్ పెట్టాలి. స్టవ్ వెలిగించాను. ఇవి కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇవి కొద్దిగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అన్నీ ఉడికించేస్తుంటే విటమిన్లు పోతాయి కదా అని మీరు అనొచ్చు, కానీ విటమిన్లు పోవండి. ఎందుకంటే ఉడికిన వాటర్ ఉంటుంది చూడండి, ఆ వాటర్ని పాడేస్తే విటమిన్లు పోతాయి. వాటర్ పాడేయను, కూరలోనే వేస్తాను కాబట్టి విటమిన్లు ఎక్కడికి పోవండి. ఎందుకంటే నూనె ఎక్కువ పడకుండా ఇలా చేయడము. కొద్దిగా ఆయిల్ అండి, శనగపప్పు, జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు అండి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇవన్నీ శుభ్రంగా బాగా వేగించాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది మొత్తం కలిసేంత వరకు వేగించాలి, పచ్చివాసన పోయే వరకు. క్యారెట్ వాటర్ అండి, ఇది విటమిన్లు పోకుండా వేయాలి. కొంచెం కారం అండి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, బీన్స్ అండి, క్యారెట్, బీన్స్ క్యారెట్ ఉడికినాయి కదండి, ఇంక ఉడికించొద్దు ఎక్కువ. కొబ్బరి పొడి వేయాలి ఇప్పుడు. కొద్దిగా కోసి పెట్టుకొని కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.